హలో అందరూ ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ కూడా భోగి శుభాకాంక్షలండి. మీరు మీ కుటుంబ సభ్యులందరూ కూడా భోగిని చాలా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇక్కడైతే నేను 5కి లేచాను. లేచి బయటంతా కడిగేసుకొని ముగ్గులైతే పెట్టుకుంటున్నానండి. మనకి పండగలైతేనే రంగోలీలు కదా! రంగోలీతో మనం ముగ్గులు పెట్టుకుంటే ఇల్లు ముందంతా కూడా చాలా అనిపిస్తుందండి. మంచి వైబ్స్ అయితే వస్తాయన్నమాట. ఇక్కడ నేను కడుక్కొని ముగ్గులు పెట్టుకున్నాను కదా! నిన్న నైట్ పడుకునేసరికి నాకు 1 అయిపోయిందండి. ఎందుకంటే అది కూడా చెప్తాను. దేవుడి పటాలు తుడుచుకొని, ఇల్లు గుమ్మాలు తుడుచుకొని, పిల్లో కవర్స్, బెడ్‌షీట్ అన్నీ కూడా కొత్తవి వేసుకొని, బట్టలన్నీ కూడా అప్పుడే వాషింగ్ మిషన్‌లో ఏసేసి పైనైతే ఆరేసేసాను. అంత పనంతా చేసుకొని నేను పడుకునేసరికి 1 అయిపోయిందనమాట. పండగలంటే అంతే కదండీ! ముందు రోజేమో లేట్‌గా పడుకోవడము, పండగ రోజేమో తొందరగా లేవటము. అందుకోసం అని చెప్పి కొంచెం నేను లేట్‌గా పడుకుంటున్నాను కదా! నాకు పనుంది అని చెప్పి నేను మా వారితో మాట్లాడుతూ పని చేసుకున్నాననమాట. మొత్తము దేవుడి పటాలు అయన్నీ తుడిచినప్పుడు ఈయనతో నేను చెప్తున్నాను. ఇలా ముగ్గులు పెట్టేటప్పుడు నాకు నా చిన్నప్పుడు పెళ్లి కాకముందు విషయాలన్నీ గుర్తొచ్చేవి. ఏంటంటే ఇలా పండగలప్పుడు నేను సంక్రాంతి ముఖ్యంగా న్యూ ఇయర్‌కి, సంక్రాంతికి ఇలాంటి టైమన్నా మా వీధిలో ముగ్గులు అందరూ పెట్టేసిన తర్వాత అందరూ ఆల్మోస్ట్ 10 తర్వాత పెట్టేస్తారు. పల్లెటూరు కదండీ! తొందరగా పడుకుని పోతారు. పెట్టేసి నేనేం చేసేదాన్నంటే అమ్మని తీసుకొని 12 ఆ టయానికి మొత్తము మా వీధంతా తిరిగేదాన్ననమాట. ఎందుకంటే ఎవరెవరు ఏమేం ముగ్గులు వేశారు, ఎంత పెద్ద ముగ్గులు వేశారు అనేది చూసుకొని దాన్ని బట్టి అంతకన్నా పెద్ద ముగ్గు వేయడము, లేదంటే ఇంకాస్త డిఫరెంట్‌గా వేయడానికి ట్రై చేసేదాన్నండి. అదంతా గుర్తొచ్చిందనమాట. ఈయనకి అవన్నీ చెప్తున్నానండి నేను. చాలా రోజుల తర్వాత మళ్ళీ సింగిల్‌గా నేను ముగ్గయితే వేస్తున్నాను. ఇలా రంగోలి వేసి. అత్తయ్య వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు అందరూ ఉంటారు కాబట్టి అందరూ హెల్ప్ చేస్తారు. ఇక్కడైతే ఇలా సింగిల్‌గా వేసేటప్పుడు నాకు అదంతా గుర్తొచ్చి ఈయనతో నేను ముందు ఇలా అంతా క్లీన్ చేసుకునేటప్పుడు అంతా చెప్పుకుంటూ వచ్చాననమాట. నాకు మళ్ళీ ఇలా ముగ్గు పెట్టేటప్పుడు అవన్నీ కూడా గుర్తొచ్చాయండి. భలే అనిపించింది. ఎంతైనా టైంలో అన్నీ కూడా చాలా బావుంటుంది కదండీ! ఇప్పుడు మనకి ఇయర్ ఎళ్ళే కొద్దీ కూడా పండగలన్నీ తగ్గిపోయినవండి. సెలబ్రేషన్స్ తగ్గిపోయినవి. అంటే పండగంటే ముందొక 15 రోజుల ముందు నుంచి ఎంత హడావిడి ఉండేదండి మా చిన్నప్పుడైతే. ఇప్పుడసలు అలా ఏం లేదు. ముందు రోజు మాత్రమే. రేపు పండగంటే ముందు రోజు మాత్రమే బయట జనం కనిపిస్తున్నారు. పండగ రోజు కనిపిస్తున్నారు. అంతేనండి. అంతకు మించి అయితే ఏం లేదిప్పుడు. అంతా తగ్గిపోతూ వస్తున్నాయి. కానీ పిల్లలు ఎదిగే కొద్దీ గూడా వాళ్ళకి ఇవన్నీ గుర్తు చేయాలి అని చెప్పి నేనైతే అనుకుంటున్నానండి. ఎందుకంటే మర్చిపోయేవి కాదు కదండీ ఇవన్నీ. ఇవన్నీ మర్చిపోతే ఎలాగా? గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు వాళ్ళ పిల్లలకి చెప్పుకోవాలి కదా! మా చిన్నప్పుడు ఇలా చేశాము అని. అది ఎంతవరకు జరుగుతుందనేది చూద్దాము ఉండే కొద్దీ అయితే. ఇక్కడైతే నేను ఇలా సింపుల్‌గా అయితే వేసుకున్నానండి. పెద్ద హడావిడేం లేదు. నైటే వేసేసుకుందాం అనుకున్నాను కానీ బయటంతా చల్లగా గాలి వేస్తూ, మబ్బు వేసినట్టుగా అనిపించింది. తీరా ముగ్గు పెట్టిన తర్వాత వర్షం వస్తే ఎలా అని చెప్పి నేనైతే వేయలేదండి. అందుకనే పొద్దున్నే లేచి వేసుకున్నాను. ఈ ముగ్గు వేయటానికే పొద్దున్నే లేవాల్సొచ్చింది నేను. లేదు అంటే ఏ 6కో లేస్తే సరిపోతుందండి. ఇక్కడైతే నేను ఫ్రెష్ అయిపోయాను కదా! పూజ గూడా అయిపోయిందండి. దేవుడి దగ్గర ఇలా సింపుల్‌గా అయితే నేను పూజ చేసేసుకున్నాను. నేను పూజ చేసుకున్న తర్వాత అయితే ఈయనని లేపాను. ఆయనైతే ఫ్రెష్ అయితున్నారు. ఈయన ఫ్రెష్ అయ్యేలోపు నేను కొంచెం కుకింగ్ అయితే స్టార్ట్ చేద్దామని చెప్పి చేశానండి. ఇక్కడొచ్చి నేను పులగం రెసిపీ అయితే మీ అందరితోని షేర్ చేసుకుంటాను. పులగం అనేసరికి అందరికీ తెలిసిందే కదండీ! నేనెలా చేస్తాననేది మీ అందరికీ షేర్ చేస్తున్నాను అనమాట. ఈ గ్లాసు పెసరపప్పు తీసుకున్నాను. అయితే ఈ గ్లాస్ పెసరపప్పు నేను 2 కింద డివైడ్ చేస్తాననమాట. అంటే అర గ్లాస్, అర గ్లాస్ కింద. ఒక అర గ్లాస్ పప్పుకేమో అత్తేసరన్నం వండుకుంటానండి. ఒక అర గ్లాస్ పప్పేమో పులగం చేస్తానండి. ఈ పప్పుని మంచిగా వేయించేసుకొని నేను సపరేట్ చేసేసుకొని బియ్యం కలుపుకొని నానబెట్టేసుకున్నానండి. బియ్యం ఎంత పోసాననేది మీకు రెసిపీ స్టార్ట్ అయిన చెప్తాననమాట. చేసే ముందు చెప్తా ఉంటాను. ఇక్కడైతే నేను పోపు వేసేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర అయితే వేసుకున్నాను. పచ్చిమిర్చి, ఇంకా ఉల్లిపాయ వేసుకొని కరివేపాకు, మిరియాలైతే యాడ్ చేసుకొని మంచిగా అయితే వేయించుకోవాలన్నమాట. ఇవి మంచిగా అంటే మరీ బ్రౌన్ కలర్ ఏం రానక్కర్లేదండి. కొంచెం లైట్‌గా వేగితే సరిపోతుంది. పప్పు ఎంత తీసుకున్నాననేది చెప్తాన్నాను కదా! హాఫ్ గ్లాస్ పప్పుకి ఒక గ్లాస్ బియ్యం వేసుకున్నానండి. అంటే 3 గ్లాసులు వాటర్ ఏసుకోవాలి. మొత్తం క్వాంటిటీ గ్లాసున్నర అయితది కదా! అప్పుడు కొలతకైతే వాటర్ 3 గ్లాసులు పడుతుందనమాట. గ్లాస్ పప్పుకి
2 గ్లాసుల నీళ్ళు ఆ చొప్పున వస్తుందండి. గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల నీళ్ళు వస్తుంది. నేను గ్లాసున్నర తీసుకున్నాను కాబట్టి 3 వేసుకుంటాను. ఇక్కడైతే ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నామండి. పులగానికి ఇంకా అత్తేసరన్నానికి తేడా ఏమి ఉండదండి. అత్తేసరన్నం ఏంటంటే పప్పు, బియ్యం, ఉప్పు కలుపుకొని వండేసుకుంటాం అంతే. అదే పులగం అనుకోండి కొంచెం ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్, పోపు, ఆనియన్స్, టమాటో వేసుకొని చేసుకుంటాం అనమాట. ఇలా అల్లం వెల్లుల్లి కూడా వేగుతున్నప్పుడు టమాటోస్ కూడా వేసేసానండి. సాల్ట్ వేసుకొని మంచిగా అయితే కలిపేసుకున్నాను. మీరు ఈ భోగి రోజు మీ ఇంట్లో ఏమేమి స్పెషల్స్ చేసుకున్నారు అనేది కామెంట్ అయితే చేయండి. నేనైతే టిఫిన్కి పులగం చేసుకున్నాను. లంచ్లోకి అయితే అత్తేసరన్నం చేసి పచ్చిపులుసు అయితే చేశానండి. ఆల్రెడీ పచ్చిపులుసు వీడియో అయితే నా ఛానల్లో ఉంది. మీకు ఎవరికైనా కావాలంటే నా ఛానల్లో ఒకసారి విజిట్ చేశారంటే పచ్చిపులుసు వీడియో అయితే మీ అందరికీ తెలుస్తుందనమాట ఎలా చేసుకోవచ్చు అనేది. ఇక్కడ నేను కడిగి నానబెట్టుకున్న పప్పుని బియ్యాన్ని కలిపి ఇందులో అయితే వేసేసుకొని ఒక 2 నుంచి 3 నిమిషాలు అయితే ఇలా వేయించుకున్నానండి. చాలా మంచి అరోమా అయితే వస్తుంది. చెప్పాను కదండి, అర గ్లాసు పప్పు, గ్లాస్ బియ్యానికి 3 గ్లాసులు నీళ్ళు అయితే వేసుకున్నాను. వేసుకొని మంచిగా అయితే మనకి ఉప్మా లాగేనండి సేమ్. ఉప్మా ఎలా అయితే మగ్గుతుందో అలానే మగ్గ పెట్టేసుకోవాలి. మీడియం మంట పెట్టుకొని వండుకుంటే అడుగంటకుండా చాలా పొడి పొడిగా వస్తుందన్నమాట. ఇది రెడీ అయిపోయేలోపు నేను బయట మంట వేసుకోవడానికి అని చెప్పి పిడకలు అవన్నీ కూడా రెడీ చేశానండి. పిడకలు అంటే గుర్తొచ్చిందండి బాబు. పిడకలు మేము కొనుక్కున్నాము ఇక్కడ 50 రూపీస్ ఎంత పడింది. పిడకలు అమెజాన్లోనో స్విగ్గీలోనో ఎందులో ఆర్డర్ పెట్టి తెప్పించారండి. ఎంత నవ్వొచ్చిందంటే అలా తెప్పించినప్పుడు. ఆ పిడకలన్నీ పెట్టుకొని మా వారేమో లేచి రెడీ అయ్యారు. రెడీ అయ్యి మేము భోగిమంట వేసుకోవడానికి అయితే రెడీ అయిపోయాము. చూసారా ఎంత చక్కగా వేసుకున్నామో కదా. ఏం చేస్తాము, అద్దిల్లు కదండి, ఇలా ప్లేట్ పెట్టుకొని అందులో వేసుకోవాల్సి వచ్చింది. మీరు మీ భోగిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారండి అయితే కామెంట్ అయితే చేయండి.